నగరంలో వాతావరణంలో వెనువెంటనే మార్పులు వస్తున్నాయి. ఒకవైపు ఎండ కొడుతుంటే ఉన్నట్టుండి భారీ వర్షం కురుస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం ఇలాంటి వాతావరణం చాలా పెరిగింది. ఇలా అకస్మాత్తుగా కురిసే వర్షాలతో నగరం అల్లకల్లోలం అవుతోంది. క్లౌడ్ బర్స్ట్ అయిందా అనే రేంజ్లో రికార్డు స్థాయిలో వర్షం కురుస్తోంది. వాతావరణంలో ఈ మార్పులకు కారణాలేంటి? ఇక ఇదే విషయంపై వాతావరణ శాఖ కార్యాలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కురిస్తే అతివృష్టి లేదా వర్షాలే లేనట్టుగా కూడా మనకు వాతావరణం కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో ఎందుకు ఇట్లాంటి కండిషన్స్ కనిపిస్తా ఉన్నాయి, కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో వెదర్ చూసుకున్నట్టయితే దాదాపు చిన్న వర్షం పడినా కూడా ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ అనేది ఎక్కువగా ఏర్పడతా ఉన్నాయి. దాదాపు తక్కువ టైంలో కూడా మనకు ఎక్కువ వర్షపాతం నమోదవుతా ఉంది. సో ఎందుకు హైదరాబాద్ లో ఇట్లాంటి కండిషన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి? మనకి ఈ జనరల్ గా గ్లోబల్ గా వస్తున్న వాతావరణ మార్పుల్లో భాగంగా మనకి సిటీలు భారీగా పెరిగిపోయిన ప్రాంతంలో ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి సిటీలో టెంపరేచర్ సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిటీలో కాంక్రీట్ నిర్మాణాలు క్లోజ్ గా నిర్మాణం అయి ఉండటము, లక్షలాది వెహికల్స్ తిరుగుతూ ఈ ప్రాంతంలో పొల్యూషన్ జనరేట్ చేయడము, వీటన్నిటి వల్ల సిటీలో వాతావరణం టెంపరేచర్స్ సరౌండింగ్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఇదే సమయంలో మనకి తేమ లభ్యత అన్నది వచ్చినప్పుడు మామూలుగా రూరల్ ప్రాంతంలో వచ్చిన ఈ తేమ వల్ల అక్కడ హీట్ సరిపోక అక్కడ వర్షం పడకపోయినప్పటికీ సిటీలో అదే సమయంలో మనకి వేడిమి ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడి నుంచి వేడిగాళ్ళు కిందకి పోవడం వల్ల ఈ సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న మాయిశ్చర్ కూడా సిటీ ప్రాంతంలో కేంద్రీకృతం అయిపోయి ఈ వైపుకి అట్రాక్షన్ లాగా వచ్చేసేసి ఇక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సడన్ గా ఈ ప్రాంతంలో వర్షాలు పడటం అనేది జరుగుతుంది. నిన్న కూడా చూసినట్టయితే మనకి నిన్న యాక్చువల్ గా మనం పశ్చిమ దిక్కులో ఉన్న మనకి నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ వికారాబాదు, సంగారెడ్డి, ఈ సిద్దిపేట ఈ ప్రాంతంలో మనం భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేశాము. సిటీలో మనకి మోడరేట్ రెయిన్ అప్ టు 5 to 7 సెంటీమీటర్స్ పడాల్సి ఉండే. కానీ నిన్న సిటీలో మనకి ఉదయం పూట మనకి క్లౌడ్ క్లియరెన్స్ అయిపోయి మనకి మధ్యాహ్నానికి వరకు ఎండగాసి ఇంచుమించు 32-33 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగేటప్పటికి ఇక్కడ వేడిగాళ్ళు కింద నుంచి పైకి పోవడం అనేది స్టార్ట్ అయ్యి మనకి సరౌండింగ్ జిల్లాల్లో క్లౌడ్ ఫార్మేషన్ కి ఆ మాయిశ్చర్ సఫిషియంట్ కాకపోయినా ఇక్కడున్న వేడిగాళ్ళ వల్ల ఆ మాయిశ్చర్ అంతా కూడా సిటీ మీద కేంద్రీకృతం అయిపోయి ఇక్కడ మనకి క్యుములోనింబస్ మేఘాల వల్లే నిన్న మెయిన్ గా మనం చూసాము. మనకి ఏదైనా సిస్టమ్ ఉన్నప్పుడు ఇండికేషన్ ఏంటంటే మనకి విస్తృతంగా సిటీ వ్యాప్తంగా ఒకేసారి మొత్తంగా మేఘావృతం అవుతుంది. నిన్న కూడా మనం చూసింది ఏంటంటే ముందు ఈస్ట్ సైడ్ లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటము, ఆ తర్వాత పశ్చిమ దిక్కులో ఏర్పడటము, ఇవన్నీ కలిసిపోయి ఓవరాల్ గా సిటీ మొత్తం మీద కమ్ముకుని సిటీ వ్యాప్తంగా భారీ వర్షము, కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా పట్టడం చూసాము. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగా ఈ క్యుములోనింబస్ మేఘాలకు సంబంధించి ముందస్తు అంచనాలు మనం ఇవ్వచ్చా? సో ఏ విధంగా ఉంటుంది క్యుములోనింబస్ మేఘాలకు సంబంధించి? మనకు ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్, ఫేవరబుల్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు దాని యొక్క తీవ్రతను బట్టి అది సముద్ర మట్టం నుంచి అంత ఎత్తు ఉంది, అది ఏ వైపుకు వాలి ఉంది, దీనివల్ల మాయిశ్చర్ అక్యుములేషన్ ఏ జిల్లాల మీద అవుతుంది, ఇటువంటి అంచనాలు మనం ముందుగా వేయగలుగుతాం. ఇటువంటి అంచనాలు వేసి మనము ఏ జిల్లాల్లో భారీ వర్షం ఉంది అన్నది మనం వేయగలుగుతాం. అయితే ఈ హీట్ వల్ల జనరేట్ అయ్యే క్యుములోనింబస్ మేఘాలు కూడా వాటికి తోడైనట్టయితే ఒకప్పుడు అంచనాలు తలకిందులవుతాయి. మనకి ఈ హీట్ వల్ల వచ్చే పరిణామాలని మనం 1 రోజు 2 రోజుల ముందుగా అంచనా వేయలేము. మనం అవి ఏంటంటే యాక్చువల్ గా ఆ సిచ్యుయేషన్ ఫామ్ అవుతుంది అన్నది మనకి ఆల్రెడీ మాయిశ్చర్ లభ్యత ఉంది, మనకి వర్షం పడే సిచ్యుయేషన్ ఉంది, కానీ అనుకున్న దానికంటే తీవ్రత పెరిగిపోతుంది అన్నది మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు 1-2 నుంచి 3 గంటల ముందు మనకి తెలిసే అవకాశం ఉంది. అందుకే మనం ఫోర్కాస్ట్ పంపేసిన తర్వాత మనకి నౌకాస్ట్ అనేది 24/7 ఎవ్రీ 3 అవర్స్ కి యాక్చువల్ సిచ్యుయేషన్ ని అంటే మనం శాటిలైట్ పిక్చర్ లోను అలాగే రాడార్ పిక్చర్ లోను చూసి మనకి క్లౌడ్ ఫార్మేషన్ ఏ వైపు అవుతోంది, ఇవి ఏ వైపు కదిలే అవకాశం ఉంది, ఏ వైపున మనం అనుకున్న దానికంటే ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందన్నది మనం ఈ నౌకాస్ట్ బులెటిన్ లో కవర్ చేస్తున్నాము. వీటి ద్వారా మనం ఎవ్రీ 3 గంటలకి రెగ్యులర్ బులెటిన్ ఉంటుంది. అలాగే అవసరాన్ని బట్టి ప్రతి గంటకి కూడా మనం ఇందులో మళ్ళీ మనం ఒరిజినల్ గా ఇచ్చిన ఇంటెన్సిటీ పెరిగినట్టయితే ఆరెంజ్ వార్నింగ్, రెడ్ వార్నింగ్ కూడా పెట్టి వాటి ద్వారా కూడా మనం అధికారులని, ప్రజల్ని అప్రమత్తం చేయడం
జరుగుతుంది. ఓకే సార్, ఇక హైదరాబాద్ కి సంబంధించి కావచ్చు ఈ అలర్ట్స్ ఇస్తున్నారు, అదేవిధంగా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కావచ్చు. సో అధికారులతో ఎట్లా మీరు కోఆర్డినేట్ అవుతా ఉన్నారు, ఏ అధికారులకు సంబంధించి మీరు ఏ హెచ్చరికలు జారీ ఇస్తున్నారు సార్? మనకి ఈ మాన్సూన్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి జిహెచ్ఎంసి, హైడ్రా, ఐఎండి కోఆర్డినేషన్ తో పనిచేయాలని మనం ఒక సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి హైడ్రాకి చెందిన పర్సన్ ఇక్కడ 24/7 ఉంటున్నారు. మనం ఏంటంటే ఈ నౌకాస్ట్ బులెటిన్ ప్రత్యేకంగా మనకి ఈ సర్కిల్ వైజ్ మ్యాప్, జిహెచ్ఎంసి మ్యాప్ తీసుకుని దాని మీద మన రాడార్ ఇమేజ్ ని సూపర్ ఇంపోజ్ చేసి ఈ సర్కిల్స్ లో ఏ సర్కిల్లో మనకి వర్షపాతం స్టార్ట్ అవుతుంది, మరొక గంటలా లేకపోతే 2 గంటల్లో ఏ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత అది ఎటు మూవ్ అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అన్న దాన్ని మనం తక్షణం బులెటిన్స్ ద్వారా ఈ హైడ్రా పర్సన్స్ కి అందజేయడం, వాళ్ళు క్షేత్రస్థాయిలోని జిహెచ్ఎంసి అలాగే ట్రాఫిక్ పోలీసు, హైడ్రా సిబ్బందికి చేరవేసి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి కదలకుండా పౌర జీవనానికి అంతరాయం లేకుండా తగినంత ముందుగా మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వారు కూడా మాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఈ ఇబ్బందుల్ని మాక్సిమం తగ్గించడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇక ఈ రోజు మాత్రం మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి కూడా దాదాపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ కి సంబంధించి కూడా మనకు కాంక్రీట్ జంగల్ గా మారడం, దాంతో పాటు సిటీ వ్యాప్తి చెందడం, పొల్యూషన్ పెరగడం, దాంతో పాటు పెద్ద పెద్ద బిల్డింగ్లు, హై రైజ్డ్ బిల్డింగ్స్ కూడా పెరిగిపోతుండడం వల్ల సో ఇట్లాంటి మనకు కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.